ఒక చిన్న గ్రామంలో ముత్యామనే తెలివైన చిప్మంక్ ఉండేది. అది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలిసి ఎవరైతే ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉంటారో వాళ్లకు బహుమతి అనే ఆట పెట్టారు. ముత్యాం వెంటనే నేనే గెలుస్తా, నేను చాలా కూల్గా నిశ్శబ్దంగా ఉంటా అని పెద్దగా చెప్పింది. ఆట మొదలైంది. మొదట ముత్యాం నోరు మూసుకుంది. కాని కొద్దిసేపటికే పిట్టలు కూయడం చూసి అయ్యో ఎంత బాగా పాడుతున్నాయో అని మాట్లాడేసింది. జంతువులన్నీ నవ్వాయి. ముత్యాం మళ్లీ ప్రయత్నించింది. ఈసారి కోతి జారిపడింది. వెంటనే అయ్యబ్బో జాగ్రత్త అని అరిచింది. చివరికి ముత్యాం ఓడిపోయింది. కాని అందరూ దాని దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడితే అడవి మొత్తం ఆనందంగా ఉంటుంది అన్నారు. అప్పుడు ముత్యాం నవ్వుతూ అంటే నేను ఎక్కువ మాట్లాడటం కూడా ఒక మంచి గిఫ్టే కదా అంది. అప్పటినుంచి ముత్యాం తన మాటలతో అందరినీ నవ్విస్తూ మంచి స్నేహితురాలిగా మారింది. నీ మాటలు ఇతరులను ఆనందపరుస్తే అది కూడా ఒక మంచి గిఫ్ట్. ఎక్కువ మాట్లాడటం తప్పు కాదు, మంచి మాటలు మాట్లాడటం మాడటం ముఖ్యం.